మీ జీవితంలో ఎప్పుడైనా అడ్డంకులు ఎదురయ్యాయా? శత్రువుల బాధ, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం లేదా మానసిక అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా? అయితే ఈ వీడియో మీకోసమే. వారాహి అమ్మవారిని పూజిస్తే ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయో, ఆమె అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ వారాహి దేవి ఆశీస్సులు. భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన, శక్తివంతమైన నవరాత్రుల గురించి తెలుసుకోబోతున్నాం. అదే వారాహి నవరాత్రులు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న విషయాలు: వారాహి దేవి ఎవరు? ఆమె శక్తి స్వరూపం ఏమిటి? వారాహి నవరాత్రులు ఎప్పుడు జరుగుతాయి? ఈ 9 రోజుల్లో పూజలు, దీక్షలు ఎందుకు ప్రత్యేకం? గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి? వారాహి అమ్మవారిని పూజించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? శత్రు నాశనం, దోష నివారణ, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎలా ఉపకరిస్తుంది? ప్రతిరోజు పాటించవలసిన నియమాలు, నైవేద్యాలు, హోమాలు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకమయ్యే అద్భుతమైన ఉపాసన కాలాన్ని వివరంగా తెలియజేస్తుంది. వారాహి దేవి అనుగ్రహం కోసం ఈ నవరాత్రులలో ఏం చేయాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నవరాత్రులు మీ జీవితాన్ని శుభ ఫలితాలతో నింపాలి అని వారాహి అమ్మవారిని ప్రార్థిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విశిష్టమైన హిందూ ధార్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. వారాహి దేవి ఎవరు? ఆమె శక్తి స్వరూపం ఏమిటి? వారాహి దేవి హిందూ ధర్మంలోని అష్టమాతృకలలో ఒకరు. ఆమెను శక్తి స్వరూపిణి, గుప్తతంత్ర దేవత మరియు శత్రు నాశకినిగా భావిస్తారు. ఆమె రూపం ఒక వారాహి తలతో ఉన్న సింహాసనాసీనమైన దేవిగా వర్ణించబడుతుంది. ఆమె లలిత త్రిపురసుందరి అమ్మవారి అనుబంధ శక్తిగా శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. వారాహి దేవి శక్తి స్వరూపం. వారాహి దేవి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుండి ఉద్భవించిన శక్తిగా భావించబడుతుంది. ఆమె ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, శత్రు నాశనం మరియు అవిద్యా నివారణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తామస శక్తిగా ఉన్నప్పటికీ సద్గుణాలను రక్షించే దేవతగా భక్తులను సురక్షితంగా ఉంచుతుంది. వారాహి నవరాత్రులు ఎప్పుడు జరుగుతాయి? వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య నాడు ప్రారంభమై మొత్తం 9 రోజుల పాటు జరుగుతాయి. ఇవి సాధారణ నవరాత్రుల కంటే భిన్నంగా ఉండే గుప్త నవరాత్రులుగా కూడా ప్రసిద్ధి చెందాయి. గుప్త నవరాత్రుల ప్రత్యేకత. ఈ కాలాన్ని గుప్త నవరాత్రులు అని పిలవడం వెనుక కారణం, ఈ పూజలు ప్రజలకు బహిరంగంగా కాకుండా రహస్యంగా, అంతర్ముఖతతో, తంత్రోపాసనగా చేయబడతాయి. వారాహి దేవి శక్తి చాలా బలమైనదిగా భావించబడటంతో ఈ ఉపాసనను నియమాలతో, నియంత్రణతో చేయాలి. ఈ సమయంలో చేసే తపస్సు, హోమాలు, మంత్రజపం, దీక్షలు అత్యంత ఫలప్రదంగా ఉంటాయి. శత్రు బాధలు, గ్రహ దోషాలు, ఆర్థిక సమస్యలు తొలగేందుకు ఇది శ్రేష్ఠ కాలంగా పరిగణించబడుతుంది. వారాహి నవరాత్రుల 9 రోజులు అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఈ కాలంలో చేసే పూజలు, దీక్షలు ఎందుకు ప్రత్యేకమైనవో అందుకు చాలా గాఢమైన ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఈ 9 రోజులు శక్తి ప్రసాదించే కాలం. శక్తి స్వరూపిణి వారాహి దేవి తేజస్సుతో నిండి ఉంటాయి. ఈ సమయంలో అమ్మవారిని పూజించటం ద్వారా భక్తులకు శక్తి, ధైర్యం లభిస్తుంది. ఈ గుప్త నవరాత్రుల కాలంలో చేసే తంత్రోపాసన, జపం, హోమాలు అతి వేగంగా ఫలితాన్నిస్తాయి. శత్రునాశనం, దోష నివారణ. వారాహి దేవి శత్రునాశకిని. ఈ 9 రోజుల పూజలు గ్రహ దోషాలు, దృష్టి దోషాలు, పాపకర్మని తొలగించటానికి శక్తివంతంగా పనిచేస్తాయి. రాత్రికాల పూజలు. ఈ కాలంలో రాత్రి పూజలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే వారాహి అమ్మవారి శక్తి రాత్రిపూట అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతాయి. ఆధ్యాత్మిక సాధనకు శ్రేష్ఠ కాలం. సాధకులు ఈ రోజుల్లో కుండలిని శక్తి జాగృతి, ధ్యాన యోగం, సాధన మొదలైన వాటిని చేయడం వల్ల ఆధ్యాత్మికంగా అమోఘమైన ఫలితాలు పొందుతారు. దీక్ష తీసుకోవడం వల్ల నియమబద్ధ జీవనం. ఈ 9 రోజులు నియమనిష్ట, ఉపవాసం, జపం, దానం వంటి దీక్షల వల్ల మనం మనలోని శుద్ధిని పొందగలుగుతాం. ఈ రోజుల్లో వారాహి అమ్మవారి పాదసేవ చేస్తే భయములు తొలగిపోతాయి, శత్రువులు శాంతించిపోతారు, శరీరంలో శక్తి వర్ధిల్లుతుంది, జీవితంలో విజయ మార్గం ఏర్పడుతుంది. గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి? గుప్త నవరాత్రులు అనేవి సాధారణ నవరాత్రుల కంటే భిన్నంగా ఉండే అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన ఉపాసన కాలం. వీటిని తంత్రోపాసకులు, శక్తి సాధకులు మరియు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు ఎంతో గౌరవంతో పాటిస్తూ జరుపుకుంటారు. గుప్త నవరాత్రుల విశిష్టత. రహస్య ఉపాసన కాలం. గుప్త అంటే రహస్యమైన, అంతర్ముఖమైన అని అర్థం. ఈ నవరాత్రుల్లో పూజలు ఎక్కువగా వ్యక్తిగతంగా, అంతర్గత శక్తిని ప్రబలంగా చేసే విధంగా ఉంటాయి.
శక్తి సాధనకు శ్రేష్టమైన సమయం. ఈ కాలంలో చేయబడే మంత్రజపాలు, తపస్సు, ధ్యాన సాధనలు అత్యంత ఫలప్రదమైనవిగా భావించబడతాయి. తాంత్రిక సాధనలకు అనుకూలం. వారాహి, చిన్నమస్త, బగలాముఖి వంటి దేవతలకు సంబంధించిన తంత్రోపాసనలు ఈ కాలంలో ఎక్కువగా జరుగుతాయి. శత్రు శమనం, దుష్ట శక్తుల నివారణ. గుప్త నవరాత్రుల్లో అమ్మవారి పూజ వల్ల శత్రువుల దోషాలు, బడ్ ఎనర్జీ, అరిష్టాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం. ఈ నవరాత్రులు మనిషిని లోపలి నుంచి శుద్ధి చేసి అతడిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే మార్గాన్ని అందిస్తాయి. ధ్యానానికి, మౌనానికి గొప్ప సమయం. గుప్త నవరాత్రులు మౌనాన్ని పాటిస్తూ అంతర్గత శక్తిని తెలుసుకునే గొప్ప అవకాశం. ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి బహిరంగంగా జరిపే పూజలు కాదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో, శ్రద్ధతో చేయాలి. సాధన చేయగలవారికి ఇది అత్యంత శక్తివంతమైన సాధన సమయం. నమ్మకంతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. వారాహి అమ్మవారిని పూజించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? వారాహి అమ్మవారు అనగా శక్తి, ధైర్యం, రక్షణ మరియు గుప్త జ్ఞానానికి ప్రతీక. ఆమెను భక్తితో పూజించటం వలన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. వారాహి అమ్మవారి పూజ వల్ల లభించే ముఖ్యమైన ఫలితాలు. అమ్మవారు శత్రు సంహారిణిగా పూజించబడతారు. దుష్ట శక్తులు, గ్రహదోషాలు, మాయాబలాలు నశిస్తాయి. ధైర్యం, బలము, ఆత్మస్థైర్యం. పూజ ద్వారా మనసులో భయం తొలగిపోతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తుల అభివృద్ధి. కుండలిని శక్తి జాగృతి, మానసిక స్థిరత, ధ్యానంలో పటిమ లభిస్తుంది. తంత్రోపాసనలో శక్తివంతమైన రక్షణ లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం మరియు సమృద్ధి. వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, సంపద ప్రాప్తి. పితృదోషం, గ్రహదోషాలు, కర్మ బంధాలు తొలగిపోతాయి. బలహీనమైన శనిగ్రహం, కుజగ్రహ దోషాలు ప్రభావం తగ్గుతుంది. కుటుంబ శాంతి, ఆరోగ్యం, రక్షణ. కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి నెలకొంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం అమ్మవారి పూజ ఎంతో శ్రేయస్కరం. తపస్సుకు అనుకూల శక్తి లభిస్తుంది. దీక్షలు, హోమాలు, జపాలు చేయగల శక్తి శాంతంగా స్థిరంగా ఉండే బలాన్ని ప్రసాదిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, వారాహి అమ్మవారి కృప వల్ల రక్షణ, విజయం, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. ఆమె పూజను శ్రద్ధతో, నియమనిష్టతో చేయడం వల్ల భక్తుని జీవితం లోపలి నుంచి వెలుగుతో నిండిపోతుంది. శత్రు నాశనం, దోష నివారణ, ఆధ్యాత్మిక అభివృద్ధికి వారాహి అమ్మవారి పూజ ఎలా ఉపకరిస్తుంది? వారాహి దేవి అనేది శక్తి, రక్షణ మరియు తంత్రోపాసనకు సంబంధించిన గోప్యమైన దేవత. ఆమెను భక్తితో పూజించడం వల్ల మన జీవన మార్గంలో ఎదురయ్యే బాహ్య, అంతర్య శత్రువులను నివారించగల శక్తి సిద్ధిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా పరిగణించబడుతుంది. శత్రు నాశనం ఎలా జరుగుతుంది? వారాహి అమ్మవారు శత్రు సంహారిణి. ఆమె పూజ ద్వారా మనపై దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. తంత్రోపాసన, మంత్రజపం, హోమం వంటి విధానాల ద్వారా దృష్టి దోషాలు, ఈర్ష్య, మాయా బలాలు తొలగిపోతాయి. ఆమె అనుగ్రహంతో బలహీనతలు పోయి ధైర్యంగా సమస్యలకు ఎదుర్కొనే బలం లభిస్తుంది. దోష నివారణకు ఎలా ఉపయోగపడుతుంది? వారాహి పూజ ద్వారా గ్రహ దోషాలు, శని, కుజ, రాహు, కేతు ప్రభావం శాంతించవచ్చు. పితృదోషం, వంశ పరమార్థపు కర్మ బంధాలు తొలగిపోవడానికి అమ్మవారి అనుగ్రహం అవసరం. ధ్యానం, జపం, మౌనం వంటి ఆధ్యాత్మిక సాధనలు ఈ కాలంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. వారాహి నవరాత్రులు ప్రతిరోజు పాటించవలసిన నియమాలు, నైవేద్యాలు, హోమాలు వివరంగా. వారాహి నవరాత్రులు అనేవి అత్యంత పవిత్రమైన గుప్త ఉపాసన కాలం. ఈ 9 రోజులు భక్తులు నియమనిష్టతో పూజలు, ఉపవాసాలు, హోమాలు చేయాలి. ఉషోదయం లేచిన వెంటనే స్నానం చేయాలి. శుద్ధ దేహంతో, శుద్ధమైన ఆచరణతో పూజకి సిద్ధం కావాలి. ఉపవాసం లేదా అల్పాహారం చేయవచ్చు. ప్రతిరోజు రాత్రి సమయంలో పూజ చేయడం విశిష్ట ఫలితాన్నిస్తుంది. నైతిక ప్రవర్తన, మౌనం, దానం పాటించాలి. పూజ అనంతరం దీపారాధన, హరతి, నమస్కారం చేయాలి. 1వ రోజు పాలపాయసం నైవేద్యం, 2వ రోజు చక్కెర పొంగల్ నైవేద్యం, 3వ రోజు వేళ్లబండి పాయసం నైవేద్యం, 4వ రోజు పులిహోర నైవేద్యం, 5వ రోజు కొబ్బరి అన్నం నైవేద్యం, 6వ రోజు బెల్లం హల్వా నైవేద్యం, 7వ రోజు సజ్జే అన్నం నైవేద్యం, 8వ రోజు శనగపప్పు స్వీట్స్ నైవేద్యం, 9వ రోజు మిశ్రమ ఫలహారం నైవేద్యం. నైవేద్యం శుద్ధంగా తయారు చేసి భక్తితో సమర్పించాలి. అష్టగంధ, పుష్పాలు, తాంబూలంతో అమ్మవారిని అలంకరించాలి. ఇంకా ఇలాంటి విశిష్టమైన హిందూ ధార్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. జై వారాహి మాత.